నమస్తే అన్న, మీ పేరు? గౌరీనాయుడు అండి. సో ఉగాది సందర్భంగా పవన్ కళ్యాణ్ గారిని చూద్దామని వచ్చారు ఇక్కడికి. పవన్ కళ్యాణ్ గారిని చూద్దామని వచ్చాం. నేను సోమసుందర్ లిటరేరీ ట్రస్ట్ నుంచి వచ్చాను సార్. 5 నిమిషాలు స్టేజ్ దిగిన వెంటనే 5 నిమిషాలు ప్రత్యేకించి మాట్లాడారు సార్. నాతో మాట్లాడారు. ఏం చేస్తుంటారు మీరు? నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను వైజాగ్లో. వైజాగ్లో నన్ను చూడగానే ఏంటి విశేషం, ఏంటి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగారు. ఇట్లాగా సోమసుందర్ లిటరేరీ ట్రస్ట్ సార్, పిఠాపురం నుంచి వచ్చానని చెప్పేసి అన్నారు. నేను పుస్తకం అంటే పిఠాపురంలో మా గురుగారు ఆవం సోమసుందర్ గారు తెలియని వారు అంటూ ఉంటారు. ఆయన శతాబ్ది గ్రంథకర్త. ఇవాళ శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆయన యొక్క పుస్తకాలని ఇద్దామని వచ్చాను. నేను సోమసుందర్ లిటరేరీ ట్రస్ట్ కోఆర్డినేటర్. నేను ఆయన గురించి చెప్పగానే, అంటే పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం యొక్క చరిత్ర మీద, సంస్కృతి మీద చాలా విస్తృతమైనటువంటి అవగాహన ఉందని చెప్పడానికి నేను సోమసుందర్ గారి పేరు చెప్పగానే, అవును, ఆవం సోమసుందర్ గారు తెలంగాణ సాయుధ పోరాటంలో చాలా విస్తృతమైనటువంటి పాత్ర పోషించారు, వజ్రాయుధం లాంటి చాలా కావ్యాలు రాశారు, ఆయన గురించి తెలిసిన అన్నారండి. అంటే మనం ఎవరినైనా ఒక ఎమ్మెల్యే గారిని పలానా పేరు అనగానే ఆయన మన డీటెయిల్స్ అడుగుతారు ఏంటి అనేది. అలాగే పిఠాపురం రాజయ్య గారు వాళ్ళ యొక్క చరిత్ర గురించి కూడా చెప్పారు. ఇలాంటి ఒక గొప్ప ఘనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి పిఠాపురంలో ఇవాళ పుస్తకాలు చదువుకోవడానికి అవసరమైనటువంటి గ్రంథాలయం అనేది వాళ్ళు లేదండి. అది ఇవాళ ప్రధానమైనటువంటి పరిస్థితి. ఒకవేళ గ్రంథాలయం ఉందంటే అది అద్దె ఇంట్లో నడుస్తుంది. అంటే చాలా సంవత్సరాలుగా మేము చాలా ప్రభుత్వానికి వినతి పత్రాలు అందించాము. గ్రంథాలయ సంస్థ వాళ్ళు ఏమంటున్నారంటే, మాకు స్థలం ఇవ్వండి, మేమే గ్రంథాలయం కడతాం అంటున్నారు. ప్రభుత్వం ఏం చేయాలంటే స్థలం అనేది వాళ్ళు. ఇవాళకి కూడా మనకి గ్రంథాలయం అనేది లేదండి. దాని గురించి అడగగానే అవును అని చెప్పేసి దాని గురించి కూడా మాట్లాడడం అనేది జరిగింది. నేను భవిష్యత్తులో ఈ అంశాలన్నిటి మీద మీరు రాసి ఇవ్వండి అని చెప్పేసి ప్రత్యేకించి నన్ను అడిగారు. అలాగే రీడింగ్ రూమ్, మరి చాలా గ్రామీణ ప్రాంతాల నుంచి చదువుకోవడానికి మరి పిఠాపురం వస్తూ ఉంటారు ఈ కోచింగ్ సినిమాతో. అట్లాంటి వాళ్ళు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఈ స్టడీ హాల్ అనేది నిర్మించాలని చెప్పేసి అడిగాం. ముఖ్యంగా ఈ చదువుకునే వాళ్ళకి హాస్టల్ ఏ అవసరతలు, ఏ ఫెసిలిటీస్ కావాలో వాటన్నిటి మీద ఒక మెమొరండం అనేది ఇవ్వమన్నారు. అట్లాగే సూర్యరాయ గ్రంథాలయంలో ముఖ్యంగా రచయితలతోని, మేధావులతోని, అట్లాగే విద్యావేత్తలందరితో, టీచర్స్తో, లెక్చరర్స్తో ప్రత్యేకించి సమావేశం అవుతానని చెప్పేసి ఆయన వాళ్ళ నాతో ప్రత్యేకించి చెప్పడం అనేది జరిగింది. అట్లాగే మీ అవసరతలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద నేను మాట్లాడతాను, అట్లాగే మీరు రాసి ఇవ్వండి అని చెప్పేసి అన్నారు. నిజంగా చాలా సంతోషం అనిపించిందండి. ఎందుకంటే చాలామంది రాజకీయ నాయకులు వచ్చారు, కానీ వాళ్ళు పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గం మీద సరైనటువంటి అవగాహన లేనటువంటి పరిస్థితి. మరి వంగగీత విశ్వనాథ్ గారికి కూడా వెళ్ళి చాలాసార్లు మేము అడిగాము, కానీ ఇవాళ పరిస్థితి అంటే చదువుకోవటానికి ఒక గ్రంథాలయం లేదంటే ఇవాళ పరిస్థితులు. మరి ఈ పరిస్థితులు అన్నింటి అట్లాగే ఉద్యోగ అవకాశాల మీద కూడా మాట్లాడడం అనేది జరిగింది. వాళ్ళ నోటిఫికేషన్స్ అనేవి లేక చాలామంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి వాళ్ళు మన ఆంధ్రదేశంలో నెలకొని ఉంది. వీటన్నిటి మీద అట్లాగే ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఒక చాలా పాజిటివ్గా స్పందించారా? చాలా పాజిటివ్గా స్పందించారు సార్. దానికోసం ఏం చేయాలి, ఎట్లాంటి ప్రణాళికలు రూపొందించాలనేది. కాబట్టి పిఠాపురం చరిత్ర అంటే ప్రతి గ్రామం యొక్క చరిత్ర కూడా ఇవాళ మారబోతుందండి. కాబట్టి మే 13వ తారీఖు తర్వాత మనం పిఠాపురం ఒక కొత్త చరిత్ర లిఖించబోతుందని తెలియజేస్తూ, సో పవన్ కళ్యాణ్ గారు 1,00,000 ఓట్ల మెజార్టీతో, అత్యధిక బంపర్ మెజార్టీతో మనం ఇప్పటి వరకు కూడా ఫ్యాన్ గాలి చేసినప్పుడు పవన్ యొక్క గాలి తోడబోతున్నాం. పవన్ ప్రభంజనంలో అన్ని కొట్టుకుపోతున్నాయి. ఎప్పటి వరకు ఫ్యాన్ గాలి చూసాం, పవన్ యొక్క ప్రభంజనం, పవన్ గాలి వీస్తుంది. జై జనసేన.